أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله ويا الصلاة ويا الصلاة ويا الله أكبر الحمد لله رب العالمين الرحمن إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم بسم الله الرحمن الرحيم وطور سينين وهذا البلد الآمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددنا إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد जी बात करो नहीं मुझे बैठ दो माँ प्राप्त మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా మా ఇల్లన్నగుట్ట మండలంలో కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందు చాలామంది ప్రజాప్రతినిధులకు, ఎంఆర్ఓలకు, మిగతా అధికారులకు వెల్లడించడం జరిగింది. కానీ అది ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. ఒకటి, మా మండల కేంద్రంలో ఇంతవరకు మసీదు లేదు మేడం. సో దాని గురించి స్థలం కేటాయించాలని చాలాసార్లు విన్నవించడం జరిగింది. కానీ ఇంతవరకు అది ఆచరణలోకి రాలేదు. మీ దృష్టిలో ఇది ఉంచుకొని మీరు తదుపరి ఎలాంటి సందర్భంలోనే మేము అందరం వచ్చి కలుస్తూ ఉంటాం. మీకు ఎప్పుడైనా దీన్ని మీరు పై అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి మీరు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటున్నాం. అంతేకాకుండా పండుగ సందర్భంలో మాకు ఖబ్రస్థాన్ ఉంది, దాన్ని క్లీన్ చేయించే ఒక ఆలోచన మీరు అది ఒకటే చిన్న ఒక 2-3 అవర్స్లో చేయించారు మేడం. అది ఒకటి పని చేయాలని మేము మా మండల కేంద్రం తరఫున అక్కడికి విన్నవించుకుంటున్నాం. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో కూడా
ఇలాంటివి మాకు కబ్రస్థాన్లు ఉన్నాయి, వాటి క్లీనింగ్ కోసం మీకు చాలా తక్కువ 1-2 గంటల్లో క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మేము కూడా సహకరిస్తూ ఉంటాము. అక్కడ మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. మీరు కొంచెం ఈ దృష్టిలో పెట్టుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఇఫ్తార్ విందు జరిపించడం జరిగిందండి. ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మండలంలో ఇఫ్తార్ విందడం జరిగింది. ఇటు ఇఫ్తార్ విందుకు గ్రామంలో ఉండబడిన అందరూ ముస్లిం సోదరులందరూ రావడం జరిగింది. ఇటు ఇఫ్తార్ విందుకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం తరఫున వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం జరిగింది. కావున ఈ ఇఫ్తార్ విందులో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.